సందేహం వచ్చింది, అందుకని అడుగుతున్నా. అందరికీ నమస్కారం అండి. నమస్తే. సార్, జగన్మోహన్ రెడ్డి గారు ఉద్దేశం ఏంటంటే సార్, మీరంతా కల్మషం లేని వ్యక్తుల్లాగా ఉండాలి. నేను చెప్పింది మారు ప్రశ్నించకుండా, అంటే నేను ఏం చెప్తే అది గుడ్డిగా ఒక జాంబీల్ లాగా లేకపోతే ఒక హిప్నోటైజ్ చేసిన ఒక గుంపులాగా మీరు నేనేం చెప్తే అది చేయాలి తప్ప మీకు ఆలోచన శక్తి ఉండకూడదు. నేను చెప్పిన దాన్ని మళ్ళీ క్వశ్చన్ చేయకూడదు అనే ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి గారిలో నాకు అనిపించింది సార్ ఆ స్పీచ్ వింటా ఉంటే. ఇంకోటి ఏమనిపించిందంటే ద వరస్ట్ మోటివేషనల్ స్పీకర్ సార్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే అక్కడ ఆయన తీసుకున్న ఎగ్జాంపుల్కి బంగ్లాదేశ్ అనే ఒక కంట్రీని తీసుకుని అక్కడ అల్లర్లు చేశారు, మీరు కూడా ఇక్కడ అల్లర్లు చేయండి, మీరు కూడా అల్లర్లు చేయండి, మన దేశం కూడా అలా విచ్ఛిన్నం చేయాలి, అంటే ప్రభుత్వాలను మార్చాలి. అదే యువత తలుచుకుంటే ప్రభుత్వాలు మారిపోతాయి, పడిపోతాయి. నాకు అదే డౌట్ వచ్చింది. ఆయన ఎన్డీఏ ఆధ్వర్యంలో ఉన్న రాష్ట్రంలో ప్రభుత్వం గురించి పడగొట్టాలంటున్నారా, దేశంలో ప్రభుత్వం గురించి పడగొట్టాలంటున్నారా? సార్, చాలా నేరోగా ఎస్కేప్ అయ్యారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అరాచకాలకి, జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాడులకి, ఆయన దాష్టికానికి యాక్చువల్గా అటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో వస్తుందేమోనని మేము భయపడ్డాం సార్. ప్రజలు అట్లా తిరుగుబాటు చేస్తారు, తాడేపల్లి ప్యాలెస్ లో అతను దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఇటుకురాళ్లతో సహా పీకేస్తారేమో అని, ఇలాంటి పరిస్థితి వస్తుందా మన రాష్ట్రానికి కూడా అని చెప్పి చాలా భయపడ్డాం సార్ 2019 నుంచి 2024 మధ్యలో. కానీ మన రాష్ట్ర ప్రజలు చాలా తెలివిగలవాళ్ళు. ఒక్క అవకాశం ఇచ్చి మన రాష్ట్రాన్ని నాశనం చేసుకున్న పరిస్థితుల్లో వాళ్ళు వెంటనే రికవర్ అయ్యి, జగన్మోహన్ రెడ్డి గారు మాకు మళ్ళీ ఒక స్టేబుల్ గవర్నమెంట్ కావాలి, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఒక బలమైన ప్రభుత్వం కావాలని చెప్పి వెంటనే వాళ్ళు రికవర్ అయిపోయి మళ్ళీ ప్రభుత్వాన్ని మార్చేయడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి గారి స్పీచ్ల ఆద్యాంతం లేకపోతే ఆయన వర్కింగ్ స్టైల్ కానీ ఇదంతా చూసుకుంటే ఒక క్రెడిట్ని, అంటే మనం మామూలుగా చెప్తాం సార్, అయితే కష్టపడి సంపాదించాలి, లేకపోతే ఎవడన్నా కష్టపడి సంపాదిస్తే దాన్ని లాక్కోవాలి అని. జగన్మోహన్ రెడ్డి గారి పందా కూడా అలాగే ఉంటుంది. ఈ రోజున గూగుల్ ఏఐ డేటా సెంటర్కి సంబంధించి ఆయన మాట్లాడుతున్న పరిస్థితి చూస్తూ ఉంటే వాళ్ళ క్యాడర్కి జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడా కూడా సింక్ లేకుండా ఉంది సార్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ వెళ్ళినప్పుడు అట్లీస్ట్ ఆయన ఫోన్ నెంబర్ ఇచ్చేళ్ళుంటే ఇక్కడ ఎలాంటి ప్రచారం చేయాలి అనేది వాళ్ళు అప్డేట్ చేస్తూ ఉండేవాళ్ళు. ఇక్కడ దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే సార్, జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ స్ట్రాటజీ ఏమై ఉంటుందంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్కి సంబంధించి మీరు ఫస్ట్ దుష్ప్రచారం చేయండి, ప్రజల్లోకి రాంగ్ ఇండికేషన్స్ పంపించండి, ప్రజల్ని తప్పుదోవ పట్టించండి, ఒకవేళ సక్సెస్ అయితే కంటిన్యూ చేద్దాం, లేదంటే మళ్ళీ క్రెడిట్ ని మనం తీసుకోవాలనే పరిస్థితుల్లో వాళ్ళు చాలా ట్రై చేశారు. గూగుల్ ఏఐ డేటా సెంటర్ అంటే అదొక షెడ్, అందులో ఒక 200 ఉద్యోగాలు ఉంటాయి, దానికి సంబంధించి వాచ్మ్యాన్లు, సెక్యూరిటీ గార్డులు తప్ప ఎవరో ఉండరని చెప్పి ప్రచారం చేసేపాటికి ప్రజలు ఎవరో నమ్మల. సాక్షాత్తు సుందరై పిచ్చే లాంటి వాళ్ళు ప్రపంచవ్యాప్తంగా దాని గురించి మాట్లాడటం, వైజాగ్ పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగటం, ఇవన్నీ చూసి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరో నమ్మట్లేదు మనం చేసే దుష్ప్రచారం అని చెప్పి ఆయన లండన్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి వాళ్ళ క్యాడర్ ఏదైతే ప్రచారం చేసిందో అప్పటిదాకా దానికి క్వైట్ ఆపోజిట్ గా మాట్లాడటం మొదలు పెట్టారు. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పాత్రే ఉండుంటే గూగుల్ ఏఐ డేటా సెంటర్ రావటంలో డే 1 నుంచి కూడా ఇది మేము తీసుకొచ్చిన డేటా సెంటరు, జగన్మోహన్ రెడ్డి గారి కృషి వల్ల వచ్చిన డేటా సెంటర్ అని చెప్పి డే 1 నుంచి వాళ్ళు చెప్పుకోవాలి. చెప్పడం కాదు, ఆ స్థలాల్లో ఒక 100-200 అడుగులు కటౌట్ పెట్టేవారు జగన్మోహన్ రెడ్డి. 100-200 అడుగులు కటౌట్లు పెట్టి అతనుకున్న సోషల్ మీడియా ఫేక్ పోస్టులు పెట్టుకునే ₹5 ఆర్టిస్టులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పాలాభిషేకాలు, పూలాభిషేకాలు, పెద్ద పెద్ద కటౌట్లు పెట్టి చేసేవాళ్ళు. కానీ వాళ్ళు ఎప్పుడైతే ప్రజలు వీళ్ళు చేసిన దుష్ప్రచారాన్ని నమ్మట్లేదు అని గ్రహించారో వెంటనే యూటర్న్ తీసుకుని అసలు క్వైట్ ఆపోజిట్ లో మాట్లాడడం మొదలుపెట్టి ఈ క్రెడిట్ అంతా నాకు కావాలి, నాకు శాలువాలు కప్పాలనే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉంటే ఇంతకు మించిన యూటర్న్ ఎక్కడా లేదని చెప్పి ప్రజలు అనుకుంటా ఉన్నారు సార్. అయితే నిన్న మాట్లాడిన మాటల్లో ఆయన 40 లక్షల ఉద్యోగాలు తీసుకొచ్చారని చెప్పి చాలా అబద్ధాలు, దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అదృష్టం బాగుండి ఆయన అధికారం నుంచి దిగిపోయాడు కానీ సార్, లేకపోతే ఆయన అనుకున్నట్టు ఒక 30 సంవత్సరాలు ఆయన అధికారంలో ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారు లాంటి సంఘ సంస్కర్త, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్రజానాయకుడు లేరని చెప్పి ఆయన పుస్తకాల్లో పబ్లిష్ చేయించుకుని భవిష్యత్ తరాలకి పాఠాలలాగా చెప్పే పరిస్థితి ఉండేది. ఎందుకంటే అంత డీప్ గా ఆయన యాక్టింగ్ ఉంటది. 40 లక్షల ఉద్యోగాలు అంటే అసలు ఏ ఉద్యోగాలు అయి ఉంటాయని చెప్పి ఆలోచిస్తే సార్, డ్రగ్ పెడ్లర్స్, గంజాయి సప్లై చేసేవాళ్ళు, హవాలా ఏజెంట్లు, ఫేక్ పోస్టులు సర్క్యులేట్ చేసుకునేవాళ్ళు, వాళ్ళకి సంబంధించి వాళ్ళు చేసే దుష్ప్రచారాన్ని సోషల్ మీడియాలో విస్తృతంగా ₹5 తీసుకుని ప్రచారం చేసేవాళ్ళు, రౌడీ షీటర్లు, మర్డర్లు చేసేవాళ్ళు, వీళ్ళందరికీ ఉమెన్ ట్రాఫికింగ్ వ్యవహారంలో పాల్గొనే వాళ్ళు,
తర్వాత ఈ వీళ్ళందరికీ లిక్కర్ ఉద్యోగాలు స్కామ్ కల్పించాడు లిక్కర్ సార్. స్కామ్ లో 7 అంచెల వ్యవస్థలో పనిచేసిన వాళ్ళు. ఎస్ సార్, లిక్కర్ స్కామ్ లో పనిచేసిన వాళ్ళు, వైన్ షాపుల దగ్గర టీచర్లని కాపలా పెట్టాడు కదా సార్ లైన్ కంట్రోల్ చేయడానికి. వాళ్ళందరికీ కూడా అది సెకండ్ జాబ్ కింద చూపించి దాన్ని కూడా ఆయన ఆ ఖాతాలో వేసుకుని ఉంటాడు సార్. అలాగే సినిమా హాల్స్ దగ్గర క్యూలు కంట్రోల్ చేయడానికి, టికెట్లు అమ్మటానికి ఎంఆర్ఓలు పెట్టాడు కదా సార్. అది కూడా సెకండ్ జాబ్ కింద చూపించుకుంటూ దాన్ని కూడా 40 లక్షల జాబుల్లో వేసి ఉంటాడు సార్. ఎక్కడా కూడా కొంచెం కూడా సిగ్గుపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజలు చూస్తా ఉన్నారు. ఈ రోజున గూగుల్లో కొట్టేస్తే వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని జాబులు క్రియేట్ చేశాడు, ఎంతమందిని నాశనం చేశాడు, ఎంతమంది యువత జీవితాన్ని నాశనం చేశాడు. అక్కడ వాళ్ళ కూర్చున్న ఆ మీటింగ్ లో కూర్చున్న వాళ్ళలో ఒక్కడైనా కూడా జన్జీ కూడా ఉన్నాడా సార్? జనరేషన్ జీకి సంబంధించిన వాడు ఒక్కడైనా ఉన్నాడు సార్? అందరూ కూడా ఇందాక రాజేష్ గారు చెప్పినట్టు 25 ఏళ్ళు పైన, 40 ఏళ్ళు, 35 ఏళ్ళ వాళ్ళు ఉన్నట్టు ఉన్నారు అక్కడ. వాళ్ళని కూర్చోబెట్టి గంజాయి మొక్క లేకపోతే తులసి మొక్క, మీరు తులసి మొక్కల్లా ఉండాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇంత మహానుభావున్నా రాష్ట్ర ప్రజలు కోల్పోయింది అనే డౌట్ కూడా క్రియేట్ చేసే పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు సార్. అయితే ఇక మెడికల్ కాలేజెస్ గురించి ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బృందం అందరూ కూడా దుష్ప్రచారం మొదలు పెట్టారు, ఎప్పటి నుంచో చేస్తా ఉన్నారు. గడిచిన ప్రభుత్వంలో కూడా వాళ్ళు ఒక ప్లాన్ ప్రకారం, అంటే మేము 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చేసాం, అదిగో లాంచ్ చేసేస్తాం అని ఆ రోజున మొదలుగొట్టుకున్నారు. ఈ రోజున కూడా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమం కాదండి. ఇప్పుడు కిరణ్ గారు, ఇప్పుడు మనం విజువల్స్ చూపిస్తున్నాం, అక్కడ ఒక కాలేజీ పూర్తయి ఓపెనింగ్ అయిన బిల్డింగ్ లేకపోయినా కూడా ఆయన ప్రతిసారి ఎలా చెప్పుకోగలుగుతాడు, నేను 17 కట్టేసాను జిల్లా కూటని? సార్ సాలిడ్ గా దీని మీద చర్చ జరగాల్సిన అవసరం ఉంది, ఫ్యాక్ట్స్ ని ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రైవేటైజేషన్ కి పీపీపీ మోడల్ కి ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. ప్రైవేటైజేషన్ అంటే మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పటం, పీపీపీ అంటే ప్రభుత్వము ప్రైవేట్ కలిపి భాగస్వామ్యం మీద ఒక సంస్థను నడపటం. అంటే కంట్రోల్ విల్ బి అండర్ ఆఫ్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటుంది సార్, గవర్నమెంట్ కంట్రోల్లో ఉంటది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో 8,000 పైచీలకు కోట్ల రూపాయలని 17 మెడికల్ కాలేజీల కోసం అవసరమైతే 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు. ఓకే, వెరీ గుడ్. 17 మెడికల్ కాలేజీలు కట్టేస్తే మన పిల్లలందరికీ మెడికల్ సీట్లు వచ్చేస్తాయి. దానికి 8,200 కోట్ల 8,480 కోట్ల రూపాయలు కేటాయిస్తే సార్ ఆయన 5 సంవత్సరాల టెన్యూర్లో కేవలం 25% ప్రోగ్రెస్ మాత్రమే జరిగింది. అంటే 2,000 పైచీలకు కోట్ల రూపాయలకు మాత్రమే పని జరిగితే ఆయన పేమెంట్స్ చేసింది సార్ 17%. అంటే 1,451 కోట్ల రూపాయలకు మాత్రమే ఆయన పేమెంట్ చేశాడు. అంటే 2025-26 సంవత్సరం లోపు 2,550 మెడికల్ సీట్లు రావాల్సి వస్తే సార్ ఆయన గవర్నమెంట్ దిగిపోయే సమయానికి ఆయన ఎంత ఖర్చు పెట్టాడు సార్? కేవలం 25% ఖర్చు పెట్టి మన నెక్స్ట్ వచ్చే ప్రభుత్వం మీద ఎంత భారం పడింది సార్? 2,000 అంటే ఎన్ఎంసి కొన్ని గైడ్ లైన్స్ పెట్టింది సార్. దాన్ని వీళ్ళు ఆ లూప్ హోల్స్ ని వీళ్ళు ఆసరాగా తీసుకుని ఇంత పర్సెంటేజ్ ఆఫ్ వర్క్ జరిగితే మీరు ఫస్ట్ ఇయర్ అడ్మిషన్ స్టార్ట్ చేసుకోవచ్చు, మిగతా వర్క్ థర్డ్ ఇయర్ లోపు కంప్లీట్ చేయొచ్చు అని ఒక నిబంధన పెట్టింది. అది 2022 వరకు అది అమల్లో ఉంది ఆ ఎన్ఎంసి గైడ్ లైన్స్. 2023లో సార్ ఎన్ఎంసి ఏం గైడ్ లైన్స్ చేంజ్ చేసిందంటే మీరు మొత్తం వర్క్ పూర్తి చేయాలి, టోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ షుడ్ బి ఇన్ ప్లేస్, మీకు అడ్మిషన్స్ ఇవ్వాలంటే అని గైడ్ లైన్స్ చేంజ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు 2024-25కి సంబంధించిన మెడికల్ సీట్కి సంబంధించి 2,000 పైచీలకు కోట్ల రూపాయల వర్క్ కి అప్రూవల్స్ వస్తే సార్ ఆయన ఓన్లీ దిగిపోయే సమయానికి 750 కోట్ల రూపాయలు ఆయన పేమెంట్ చేయడం జరిగింది. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన 2 నెలల్లో, అంటే 2024-25 అడ్మిషన్స్ కి సంబంధించి కూటమి ప్రభుత్వం జూన్ లో ఛార్జ్ తీసుకుంటే 2 నెలల్లో 1,700 కోట్ల రూపాయల డబ్బులు కూటమి ప్రభుత్వం చెల్లించి 2 నెలల్లో ఆ మెడికల్ కాలేజ్ ని హాస్పిటల్స్ ని ఆపరేషన్ లోకి తీసుకొచ్చేయాలంట. ఓకే, సో ఇప్పుడు ఆయన అంటారు స్కాముల కోసం